ఇరాన్ యుద్ధం అప్పుడే ఆగేలా లేదు. జూన్ 8 రాత్రి ఇరాన్ అమెరికా యొక్క AH-64 అటాక్ హెలికాప్టర్ పై షాహెడ్ టైప్ 1 అటాక్ డ్రోన్స్ తో దాడి చేసింది. హెలికాప్టర్ మొత్తాన్ని ధ్వంసం చేసింది. ఇద్దరు పైలట్స్ ఒమాన్ సముద్ర తీరంలో అంటే సముద్రంలో ఎజెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని ఇరాన్ నేవీ పట్టుకోకుండా USA జాగ్రత్తగా కాపాడుకుంది. సెంట్కామ్ టాస్క్ ఫోర్స్ 59 రెస్క్యూ టీం రంగంలో దిగింది. MQ-9 రీపర్ డ్రోన్స్ పైనుండి ఎయిర్ కవర్ ఇవ్వగా సురక్షితంగా ఇద్దరు పైలట్స్ ను కాపాడుకున్నారు. డొనాల్డ్ ట్రంపే స్వయాన హెలికాప్టర్ పై దాడి జరిగింది అని అక్నాలెడ్జ్ కూడా చేశాడు. లాస్ట్ సండే అంటే జూన్ 7 వరకు శాంతి శాంతి అని శాంతి ప్రభువుల మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ హెలికాప్టర్ దాడి తర్వాత ఇరాన్ పై ప్రతీకార దాడి చేయాల్సిందే అన్నాడు. లాస్ట్ నైట్ USA సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి ఇరాన్ పై దాడులు మొదలుపెట్టింది. మళ్ళీ యుద్ధాన్ని రీస్టార్ట్ చేసింది. ఇరాన్ యొక్క కాషిం ఐలాండ్, సిరిక్, బందర్ అబ్బాస్ దగ్గర ఉన్న ఇరాన్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ బ్యాటరీస్ పై దాడి చేశారు. రాడార్స్ ను లేపేశారు. దీనికి కౌంటర్ గా ఇరాన్ కువైట్ పై మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో దాడి చేసింది. కువైట్ లో మనోళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇంకా యుద్ధం అయిపోలేదు. బెహ్రీన్ లో ఉన్న USA 5th ఫ్లీట్ పై అంటే అక్కడున్న USA నావల్ బేస్ పై మిసైళ్ల వర్షం కురిపించారు. సడన్ గా ఇరాన్ ఎందుకు USA హెలికాప్టర్ పై దాడి చేసింది, ఈ ట్రిగ్గర్ కు కారణం ఏంటి అనేది చెప్తా. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో డొనాల్డ్ ట్రంప్ గొడవలు పడుతున్నాడు. ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో సీజ్ ఫైర్ అని చెప్పి ఇండియాకు ఇష్టం లేకుండానే సీజ్ ఫైర్ ప్రకటించాడు. నరేంద్ర మోడీ గారిని ఎలాగైతే టార్గెట్ చేశారు, సేమ్ అలాగే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేతన్యాహును టార్గెట్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో, ముఖ్యంగా ఇజ్రాయెల్ రైట్ వింగ్ ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ పట్ల కోపం ఆకాశానికి తాకింది. అయ్యగారు ఏం చేశారు అనేది కూడా మాట్లాడుకుందాం. బిబీను నోటికి వచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ తిట్టాడు. జేడీ వ్యాన్స్ బ్లేమ్ మొత్తాన్ని నేతన్యాహుపై వేస్తున్నాడు. సరిగ్గా వార్ను అసెస్ చేయకుండా ఇరాన్ పై దాడి చేయమని మమ్మల్ని ఉసిగలిపాడు. నేతన్యాహు మాట వినే మేము యుద్ధ భూమిలో దిగాము. ఇప్పుడు ఈ యుద్ధం డెడ్ లాక్ కు చేరుకుంది. దీని నుండి ఎలా బయటికి రావాలో తెలియడం లేదు అని చెప్పి నేతన్యాహును బ్లేమ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే, నేను లేకపోతే నేతన్యాహు జైల్లో ఉండేవాడు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్తో మాట్లాడి నేతన్యాహును జైల్లో పెట్టకుండా నేను చూసుకున్నా. నా మాట వినకుండా నేతన్యాహు అలా ఎలా లెబనాన్ పై దాడి చేశాడు, హెజ్బుల్లాపై దాడి చేశాడు. నేనే అన్ని ఆర్డర్స్ ఇవ్వాలి, ఆల్ షాట్స్ ఆర్ మైన్, ఇజ్రాయెల్ మేము చెప్పినట్లే వినాలి అని చెప్పి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఇజ్రాయెల్ రైట్ వింగ్ పార్టీస్ నేతన్యాహుకు ఇచ్చిన వార్నింగ్ ఏంటి అంటే, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు చెప్పినట్లు వినాలి. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు హెజ్బుల్లాపై దాడులను ఆపేస్తే, సీజ్ ఫైర్ శాంతి ఒప్పందాలు చేసుకుంటే ఇజ్రాయెల్ దేశ హితానికే ప్రమాదం. లేదు అంటే నేతన్యాహుకు మద్దతు ఇవ్వము, నేతన్యాహు ఓడిపోవాల్సిందే అని చెప్పి వీళ్ళు కూడా కండిషన్స్ పెట్టారు. అంటే ఇరాన్ యుద్ధంలో తీసుకునే డిసిషన్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ నేతన్యాహు యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు నాకు కాంటెంట్ నచ్చితే, రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మార్చ్ 1 స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ సముద్రదారిని ఇరాన్ నేవీ బ్లాక్ చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ చేతులెత్తేసరికి సముద్ర వ్యాపారం ఆగిపోయింది. ఏప్రిల్ 13న USA కూడా హర్ముజ్ను బ్లాక్ చేసింది. పాకిస్తాన్, టర్కీ వంటి బ్రోకర్ దేశాలు మీడియేషన్ చేశాయి. కరెంట్ స్టేటస్ ఏంటి అంటే, US అండ్ ఇరాన్ ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన డిమాండ్స్, ఇరాన్ జీరో ఎన్రిచ్మెంట్ చేయాలి, అసలు న్యూక్లియర్ పవర్ను ఉత్పత్తి చేయకూడదు అనే కండిషన్ పెట్టాడు. ఇరాన్ దగ్గరున్న సెంట్రిఫ్యూజర్ మెషిన్స్, అణ్వాయుధాల సామాగ్రి మొత్తం ధ్వంసం చేసుకోవాలి. న్యూక్ ల్యాబ్స్ను కూడా ధ్వంసం చేయాలి. విద్యుత్తు కోసం కూడా న్యూక్లియర్ ఎనర్జీను ఇరాన్ ఇక నుండి ఉత్పత్తి చేయకూడదు అంటున్నాడు. ఇలా చేస్తే ఇరాన్పై ఉన్న 100% శాంక్షన్స్ను ఎత్తివేస్తాము అంటున్నాడు. ట్రంప్ ఈ డిమాండ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, 2015లో సేమ్ ఇలాగే అప్పటి అధ్యక్షులు బరాక్ ఒబామా ఇరాన్తో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి JPOC అనే ఒక ఒప్పందం చేసుకున్నాడు. 2015లో ఇరాన్పై శాంక్షన్స్ ఎత్తివేశారు. బదులుగా ఇరాన్ మినిమల్గా 20% వరకు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయొచ్చు, డొమెస్టిక్ యూజ్ కోసం ఫ్యూల్, ఎలక్ట్రిసిటీ కోసం ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. రైట్. కౌంటర్గా ఇరాన్ ఏం చేసింది, వెన్నుపోటు పొడిచింది. శాంక్షన్స్ ఎత్తివేసిన తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ను బాగా అమ్మి వచ్చిన డబ్బుతో సీక్రెట్గా అణ్వాయుధాలను, బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ను తయారు చేసుకుంది. తమ ఆర్మీను బలోపేతం చేసుకుంది. 460 kgల 90% ఎన్రిచ్డ్ యురానియంను తయారు చేసుకుంది. న్యూక్లియర్ వాచ్ డాగ్కు తెలియకుండా వెస్టర్న్ సైంటిస్టుల కళ్ళు కప్పి వీళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే తప్పు చేయదలుచుకోలేడు. ఇరాన్పై శాంక్షన్స్ మళ్ళీ ఎత్తేస్తే, డొమెస్టిక్ యూస్ కోసం ఎన్రిచ్మెంట్ చేసుకోండి అనే పర్మిషన్ ఇచ్చేస్తే 2015 లాగే మళ్ళీ సీక్రెట్గా న్యూక్లియర్ బాంబ్స్ను తయారు చేసుకోగలదు. ఇరాన్ను నమ్మడానికి లేదు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే ఒబామా చాలా పెద్ద తప్పు చేశాడు, చాలా పెద్ద డిస్గ్రేస్ చేశాడు, అంటే దేశ ద్రోహం చేశాడు అన్నట్లు మాట్లాడాడు. అయితే ట్రంప్ పెట్టిన డిమాండ్కు ఇరాన్ ఒప్పుకోవడం లేదు, డెఫినెట్గా ఒప్పుకోదు. ఇక్కడ ఇరాన్ నాన్ ప్రాలిఫరేషన్ అనే ఒక ట్రీటీలో సైన్ చేసింది. ఈ ట్రీటీలోని ఆర్టికల్ 4లో ఏముంటుంది అంటే న్యూక్లియర్ బాంబ్స్కు కావాల్సిన 90% ఎన్రిచ్మెంట్ను చేయకూడదు, బట్ వ్యాపారాల కోసం 5 to 10% ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు అని NPT ఆర్టికల్ 4 పర్మిషన్ ఇచ్చేసింది. ఈ పాయింట్ పట్టుకొని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి ఏమంటాడు అంటే అలా 0% అంటున్నారు, యాజ్ పర్ రూల్ మేము చేసుకోవచ్చు అంటున్నాడు. ఈ పాయింట్ మీద ఎప్పటికీ యుద్ధం ఆగదు అని చెబుతున్నారు. ఈ డిమాండ్ ఫుల్ఫిల్ అయితేనే USA ఇరాన్పై శాంక్షన్స్ను ఎత్తివేస్తుందంట. ట్రంప్ పెట్టిన సెకండ్ డిమాండ్ హర్మూజ్ను ఫుల్గా ఓపెన్ చేయాలి, టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు అంటున్నాడు. ఈ 2 పాయింట్స్ ఎప్పటికీ క్లియర్ అవ్వవు కాబట్టే ఈ యుద్ధం అప్పుడే ఆగేలా లేదు అంటున్నా. ఇప్పుడు ఇరాన్ USA హెలికాప్టర్పై దాడి చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే జూన్లో డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఒక సీజ్ ఫైర్ ప్లాన్ తీసుకొచ్చాడు. దాంట్లో పై చెప్పినట్లు 0 ఎన్రిచ్మెంట్, హర్మూజ్ను ఫుల్గా ఓపెన్ చేయాలి. ఆ పాయింట్స్తో పాటు ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి అంటే లెబనాన్లో లిటానీ రివర్ దాటి హెజ్బుల్లా ఉగ్రవాదులు వెళ్ళిపోవాలి. మనందరికీ తెలిసిందే హెజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై, ముఖ్యంగా నార్థన్ ఇజ్రాయెల్పై ఉగ్ర దాడులు చేస్తూనే ఉన్నారు. మిజైల్ అండ్ డ్రోన్స్తో దాడులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి లెబనాన్లో హెజ్బుల్లాను కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే హెజ్బుల్లా ఉగ్రవాదులను లిటానీ రివర్ దాటి పంపించేయాలి, బఫర్ జోన్స్లో అంటే ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర లెబనీస్ ఆర్మీను డిప్లాయ్ చేయాలి అంటాడు. బెంజమిన్ నేతన్యాహు అండ్ ఇజ్రాయలీ ప్రజల పాయింట్ ఏంటి అంటే లెబనీస్ ఆర్మీ చాలా వీక్, వాళ్ళు హెజ్బుల్లాను పూర్తిగా న్యూట్రలైజ్ చేయలేరు. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య బఫర్ జోన్ను స్థాపించాలి. ఈ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ ఆర్మీ యొక్క ఆధిపత్యమే ఉండాలి. ఇక్కడ హెజ్బుల్లా ఉగ్రవాదులు రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇజ్రాయెల్ డిమాండ్ పెట్టింది. దీనికి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోవడం లేదు, హెజ్బుల్లాపై దాడి చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. జూన్ 7 ఏం జరిగింది అంటే ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలపై, వారి యొక్క క్యాంప్స్పై, బీరోత్పై దాడి చేసింది. చాలా భయంకరంగా దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇరాన్ ఏమనింది అంటే సీజ్ ఫైర్ ఒక పక్క జరుగుతూ ఉంటే అమెరికా ఆలీ అయిన ఇజ్రాయెల్ అలా దాడి చేశారు అని వీళ్ళు ప్రతిఘటించారు. దీనికి డొనాల్డ్ ట్రంప్ కౌంటర్గా ఏమన్నాడు అంటే నేతన్యాహుకు కాల్ చేసి ఆర్ యూ క్రేజీ, నీకు బుద్ధుందా, ఫక్కింగ్ క్రేజీ అని చెప్పి ఏవేవో తిట్టాడు. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్తో మాట్లాడి నేను నిన్ను జైలు నుండి తప్పించాను, నా పర్మిషన్ లేకుండా హెజ్బుల్లాపై అలా దాడి చేశావు, నువ్వే కావాలని యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేసేలా ఉన్నావు, సీజ్ ఫైర్ ను క్యాన్సల్ చేసేలా ఉన్నావు, ఇరాన్ ఇలా దాడి చేస్తే మా మాట వినదు అని చెప్పి విరుచుకుపడ్డాడు. బెంజమిన్ నేతన్యాహు ఏమన్నాడు అంటే ఇప్పుడు నువ్వు సీజ్ ఫైర్ చేసి పెసిఫిక్ ఓషన్ దగ్గరున్న మీ దేశానికి వెళ్ళిపోతావు, కొన్ని రోజుల తర్వాత USA ఆర్మీ కూడా తిరుగు ప్రయాణం చేస్తుంది, ఇక్కడ ఉండాల్సింది మేమే, హెజ్బుల్లా ఉగ్రవాదులను పూర్తిగా న్యూట్రలైజ్ చేయలేదు అంటే మళ్ళీ వీళ్ళు మాపై దాడి చేస్తారు, ఈ సీజ్ ఫైర్లో లెబనాన్ను యాడ్ చేయొద్దు అని ఎంత చెప్పినా డొనాల్డ్ ట్రంప్ వినడం లేదు. ఇజ్రాయెల్ యొక్క పాలిటిక్స్ ఎలా ఉంటాయి అంటే ఇజ్రాయెల్లో మెజారిటీ ఎవరి దగ్గర లేదు, బెంజమిన్ నేతన్యాహు పార్టీ దగ్గర మెజారిటీ లేదు. చిన్న రైట్ వింగ్ పార్టీస్ అన్ని సపోర్ట్ చేసినందుకే నేతన్యాహు పీఎంగా ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ లెబనాన్లో పెట్టిన కండిషన్ ఇజ్రాయెల్లో ఉన్న రైట్ వింగ్ పార్టీస్కు ఇష్టం లేదు. రైట్ వింగ్ పార్టీస్ ఏమంటున్నాయి అంటే యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయండి, బఫర్ జోన్ను క్రియేట్ చేయండి, లెబనీస్ ఆర్మీ చాలా వీక్గా ఉంది, హెజ్బుల్లాను అలాగే వదిలేశారు అంటే రేపు దినాన ఇజ్రాయెల్ ఉనిక్కే ప్రమాదం. వాషింగ్టన్ చెప్పినట్లు, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు నువ్వు గనుక వింటే మేము నీకు సపోర్ట్ చేయము, వచ్చే ఎన్నికల్లో నీకు మా యొక్క మద్దతు ఉండదు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు అంటే నేతన్యాహును ఓడగొడతామంటున్నారు. ఇజ్రాయెల్లో నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా పరమావధిగా ఉంటుందండి. ఎన్నికలు, ఓట్స్, పవర్ కంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు. జూన్ 7 ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై మిజైల్స్, డ్రోన్స్తో దాడి చేసింది. కౌంటర్గా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్పై, రాడార్స్పై దాడి చేసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? జూన్ 7 and 8 ఇదంతా జరిగింది అనమాట. జూన్ 9 ఏం జరిగింది అంటే ఇరాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, హెజ్బుల్లాను పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తోందని చెప్పి, అమెరికా ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయడం లేదు అని చెప్పి
జూన్ 7 ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై చేసిన దాడికి ప్రతీకారంగా యుఎస్ఏ యొక్క అపాచీ హెలికాప్టర్పై దాడి చేసింది అన్నమాట. అబ్బాస్ అరచి ఏమంటున్నాడు అంటే హర్మూజ్ అనేది ఇరాన్ యొక్క ప్రాపర్టీ, ఈ సముద్రం యొక్క ఆకాశంలో కానీ ఈ సముద్రం దగ్గర ఎవరే కానీ పెట్రోలింగ్ చేయకూడదు అని చెప్పి అమెరికాకే వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అపాచీ హెలికాప్టర్పై దాడి చేసిన తర్వాత యుఎస్ఏ ఇరాన్ యొక్క ఖాషిం, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి ఐలాండ్స్పై దాడి చేసింది. దీనికి కౌంటర్గానే ఇప్పుడు కువైట్ అండ్ బెహ్రీన్పై ఇరాన్ దాడి చేసింది అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ సండే వరకు ఏమన్నాడు? ఇజ్రాయెల్ను పాయింట్ బ్లాంక్లో పెట్టాడు. నేతన్యాహుపై విరుచుకుపడ్డాడు. ఇరాన్పై దాడి చేయొద్దు, హెజ్బుల్లాపై దాడి చేయొద్దు, నేనే అన్ని షాట్స్ను ఫైర్ చేయాలి, నేనే డిమాండ్స్ పెట్టాలి, నేను చెప్పినట్లే అందరూ వినాలి అని చెప్పి ఏవేవో మాట్లాడాడు. అపాచీ హెలికాప్టర్పై దాడి జరిగిన వెంటనే యూఎస్ఏలో పొలిటికల్ స్టామ్ అనేది క్రియేట్ అయింది. డొనాల్డ్ ట్రంప్కు వెస్ట్ ఏషియా యుద్ధంలో హోల్డ్ లేదు. 100 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూడా ఇరాన్ అవలీలగా అపాచీ హెలికాప్టర్ను లేపేసింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర సత్తా లేదు, పవర్ లేదు, ఇతను ఒక పేపర్ టైగర్ అన్నట్లు విమర్శించిన తర్వాత వీ షుడ్ రెస్పాండ్ అని చెప్పి ఈ వ్యక్తి ఇరాన్పై దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్ అండ్ బెంజమిన్ నేతన్యాహు యొక్క పొలిటికల్ ఫ్యూచర్ ఈ యుద్ధంపై ఆధారపడి ఉంది. ఎలా అంటే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇంకొక 2 yearsలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అమెరికాలో జరుగుతాయి. ఫ్యూ రిసర్చ్ అని ఎన్నో సర్వేస్లో ఏమని చూపిస్తోంది అంటే డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్లోనే 20 to 30% డొనాల్డ్ ట్రంప్ అగేన్స్ట్ అయ్యారంట. 18 నెలలు మకుటం లేని మహారాజులాగా డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే జరిగింది. అన్ని యుద్ధాల్లో గెలిచాను అన్నాడు, వెనుజులాలో మధురోని ఎత్తుకెళ్ళాడు, సీజ్ ఫైర్ చేశాను అంటాడు, 7 యుద్ధాలు ఆపాను అంటాడు, టారిఫ్ యుద్ధం అన్నాడు, ఏవేవో చేశాడు రైట్. బట్ ఇరాన్ యుద్ధంలో దొరికాడు, బోల్తా పడ్డాడు. అమెరికాలో ఉన్న లెఫ్ట్ వింగ్ పార్టీస్, లిబరల్ పార్టీస్ అన్నీ ఇతన్ని పాయింట్ బ్లాంక్లో పెట్టారు. స్పాట్లో కూర్చోబెట్టి అయ్యా ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తావు, ఇంకెన్ని డబ్బులు ఖర్చు పెడతావు, ఈ యుద్ధం కారణంగా $100 billion ఖర్చు పెట్టాం, స్టాక్ మార్కెట్స్ వాల్టైల్గా ఉంది, అమెరికన్ స్టాక్స్ పడిపోతున్నాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క ధరలు పెరిగిపోతున్నాయి, గ్లోబల్ క్రైసిస్ వస్తోంది, నీ వల్లే అమెరికా సూపర్ పవర్ పదవి నుండి దిగిపోవాల్సి వస్తోంది, అమెరికన్ ఆర్మీ మర్యాద పోయింది, ఇరాన్తో అలా ఎలా ఓడిపోతున్నావు, ఇరాన్ను ఇంకా ఎందుకు ఓడించలేకపోతున్నావు, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను తీసుకెళ్లావు, జరాల్ను తీసుకెళ్లావు, 80 యుద్ధ విమానాలను తీసుకెళ్లావు, 1000కి పైగా టొమహాక్ మిజైల్స్ నేసుకెళ్లావు, ఏం పీకావు అని చెప్పి స్పాట్లో పెట్టి తిక్కని తురుతున్నారు. కాబట్టి ఎలాగైనా ఇరాన్ను జీరో ఎన్రిచ్మెంట్ కు ఒప్పించి హర్మూజ్ ను పూర్తిగా ఓపెన్ చేసి గెలిచి యుద్ధం నుండి బయటికి రావాలి అని చూస్తున్నాడు. ఇరాన్ పెట్టిన ఒకే ఒక కండిషన్, హెజ్బుల్లాపై దాడి జరగకూడదు అని. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ను పక్కన పెట్టి ఈయన పొలిటికల్ ఫ్యూచర్ కోసమే డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కాబట్టే ఇజ్రాయలీ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఈ రోజు నువ్వు తిక్కిగా పిచ్చిగా సీజ్ ఫైర్ చేసి వెళ్ళిపోతావు, హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయకుండానే పారిపోతావు. నెక్స్ట్ ఇక్కడ మేముంటాం. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు విని హెజ్బుల్లాపై నేతన్యాహు దాడి చేయలేదా, నేతన్యాహు పార్టీని ఓడగొడతామని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. నరేంద్ర మోడీ నేను చెప్పినందుకే సీజ్ ఫైర్ చేసుకున్నాడు, డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అని చెప్పి యుద్ధాన్ని ఆపేశారు అని ఇండియన్ ఇంట్రెస్ట్ ను, ఇండియన్ ప్రజల యొక్క సెంటిమెంట్స్ ను, నరేంద్ర మోడీ గారి పొలిటికల్ కెరియర్ ను ఏమీ లెక్క చేయకుండా తన సొంత లాభం కోసం నోబెల్ శాంతి పురస్కారం కోసమే డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాడు. ఇండియాతో సంబంధాలు తెంచుకున్నాడు, సేమ్ ఇజ్రాయెల్ తోనే. లెబనాన్ లో హెజ్బుల్లా ఉంటే ఏంటి పోతే ఏంటి, జీరో ఎన్రిచ్మెంట్ కోసం ఇరాన్ ను ఒప్పిద్దాం, యుద్ధాన్ని ఆపేద్దాం, ఎన్నికల్లో గెలుస్తామని తన సొంత లాభాన్ని చూసుకుంటున్నాడు. నేతన్యాహు ఇజ్రాయలీ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ను చూసుకుంటున్నాడు. సో ఈ పొలిటికల్ చెస్ గేమ్ అనేది కియాటిక్ గా మారింది. జస్ట్ న్యూక్లియర్ వెపన్స్ గురించి జరిగిన ఒక యుద్ధం 2 పెద్ద నాయకుల్ని, ప్రపంచంలోనే టాప్ 5 పవర్ఫుల్ నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళింది అంటే జియో పాలిటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఈ ఒక్క పాయింట్ తో మీకు అర్థమవుతుంది. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.